మంచిది ప్రియులారా. మరిక్కడ రాయబడిన సందర్భాలు ఏవైతే ఉన్నాయో, రాయబడిన ఈ సందర్భాలను ఆలోచనాత్మకంగా పరిశీలన చేయగలిగితే, యెరూషలేమునందు సిమెయోను ఇతడు నీతిమంతుడు, భక్తిపరుడు. నీతిమంతుడు, భక్తిపరుడు. ఇశ్రాయేలీల ఆదరణ, ఇశ్రాయేలీల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టే వారిలో ఇతడు కూడా ఉన్నాడు. అలాగే పరిశుద్ధాత్మ అతని మీద ఉండేది. ఇక్కడ కాస్త మనం ఆలోచన చేయగలిగితే ప్రియులారా, దేవుడు ఎంత చిన్న మాట అంటే 29, 30, 31 వచనాలలో కొన్ని మాటలు మనం చూడొచ్చు. ఏంటంటే, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అని చాలా అంటే చాలా తక్కువ మాటలతో ఒక చక్కటి కాంటెక్స్ట్ కలిగిన సందర్భం ఇది. ఆ తర్వాత ఈయన ఎప్పుడూ కూడా ఇంకెక్కడా కూడా కనిపించడు, ఏ ప్రస్తావనలోనూ కూడా రాడు. మీరు కాస్త ఆలోచన చేయగలిగితే, ఈ చిన్న అవకాశం కొరకనే ఆయన జీవితం ఉందా అంటే ఎస్, ఖచ్చితంగా. దేవుడు ఎవరిని ఎంచుకుంటాడు అంటే, తన మాటలు పలకాలి అన్నా కూడా తన దృష్టిలో కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఓ అవకాశాన్ని ఇస్తున్నాడు తన గ్రంథంలో. అలాగే పరలోకంలో కూడా మనం చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి మనం చేయటానికి అర్హతను సంపాదించాలి అని అంటే, దేవుని మాట ఒకటి పలకాలి అన్నా, దేవుని కార్యాలు ఒకటి చెయ్యాలి అన్నా, అలా చేయటానికి అవకాశం నీకు రావాలి అంటే మొదట నీవు నీతిమంతుడు, భక్తిపరుడు, అలాగే నీకొక గోల్ లేదా ఒక ఆశ, ఒక ఆదరణ నీకు కలగాలి అని అంటే అది దేవుడే కల్పిస్తాడు, దేవుడే ఇవ్వాలి అనే ఆలోచన ఏదైతే ఉందో అది చాలా ప్రాముఖ్యం. అది చాలా. ఈ సందర్భంలో మనం కాస్త ఆలోచన చేస్తే ఇక్కడ మనకు కొన్ని విషయాలు బోధపడుతున్నాయి. నీతిమంతుడు, నీతిమంతుడు. ఈ నీతిమంతుడు ఏదో ఒక ప్రక్రియ చెయ్యాలి కదా, ఏదో ఒక క్రియ చెయ్యాలి. లేకపోతే నీతిమంతుడిగా ఎలా తీర్చబడతాడు? ఏదో ఒక ప్రక్రియ. మనం కూడా చాలా సందర్భాలలో మనం కూడా నీతిమంతులుగా తీర్చబడాలి అనుకుంటే, దేవుని దృష్టిలో పడాలి. దేవుని దృష్టిలో నీ పని, నువ్వు చేస్తున్న ప్రక్రియ, నువ్వు చేస్తున్న ఆలోచన, నువ్వు చేసే కార్యం ఏదైతే ఉందో అది దేవుడు గుర్తించగలిగేటట్లుగా ఉండాలి. మనకి తెలుసు, బైబిల్ గ్రంథంలో చాలా మంది నీతిమంతులుగా ఎంచబడిన వారు ఉన్నారు. వాళ్ళు నీతిమంతులుగా ఉన్న తర్వాత దేవుడు వాళ్ళను ఆయా పనుల కొరకు ఎంచుకున్నాడు. మనం చూడగలిగితే నీతిమంతుడైన మరి చాలా మంది ఉన్నారు. దాంట్లో యాకోబు, అలాగే నోవహు ఉన్నాడు,
ఇంకా ప్రారంభ దశలోకి చెప్పాలి అంటే అబ్రహాం ఉన్నాడు, యోబు ఉన్నాడు. ఇలా చాలామంది ఉన్నారు. కాకపోతే అందరిని దృష్టీకరించడం ఇప్పుడు సమయం కాదు కనుక ఒక ఒక చక్కటి హ్మ్, ఆలోచనను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మనలాంటి వాడు అని మనం భావిస్తే ఆయన్ని ఒక వ్యక్తిని మనం ఆలోచన చేద్దాం. ఒకవేళ అతనికి, మనకి ఏమన్నా దగ్గర సంబంధాలు ఉన్నాయేమో అనే విషయాన్ని కాస్త అవగాహన తెచ్చుకుందాం. ఇక్కడ అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం. ఈయన కూడా నీతిమంతుడు. కానీ ఈ నీతిమంతుడు ఏ ప్రక్రియ ద్వారా నీతిమంతుడిగా దేవుడి దగ్గర గుర్తు పొందాడు అనంటే, తన ఇంటి వారి అందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు. తన ఇంటి వారి అందరితో, కొందరు కాదు. కొర్నేలి కనబడుతున్నాడు. ఎలా కనబడుతున్నాడు అంటే, ఇటాలీ పటాల మందు శతాధిపతి, ఒక అధికారి. అధికారి అనగానే ఏదో బయట మాత్రమే అధికారి అండి, లోపలికి వస్తే పిల్లి అయిపోతాడు కాదు. లోపల కూడా, ఇంటి లోపల కూడా భయభక్తులు కలిగిన వాడు. ఇంటి లోపల కూడా భయభక్తులు కలిగిన వాడు. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. నీతిమంతుడు అనగానే నోవాహు దగ్గరికి వచ్చేటప్పటికి మనం చూడొచ్చు. నోవాహు తన తరములో తనొక్కడే ఉన్నట్టుగా కనబడుతుంది. తన కుటుంబంలో ఉన్న వాళ్ళు ఏ రకమైన విట్‌నెస్ కూడా మనకు కనపడదు. వాళ్ళ గురించి ఏం ప్రస్తావించడు. అంటే దేవుడు ప్రతిదాన్ని చూస్తాడు అనటానికి ఇదొక ఉదాహరణ. తన వాళ్ళు వాళ్ళ గురించి చెప్పాలి అనుకున్నప్పుడు తన గురించే చెప్పాలా? అందరి గురించి చెప్పాలా? ఇక్కడికి వచ్చేటప్పటికి, కొర్నేలి దగ్గరికి వచ్చేటప్పుడు చూడండి, అతడు కూడా నీతిమంతుడే. కానీ అతడు ఎలాంటి వాడు అంటే, తన ఇంటి వారి అందరితో కూడా భయభక్తులు కలిగిన వాడు. ప్రజల్లో కూడా ఇతనికి మంచి పేరుంది. ఏం పేరు? అధికారి గనుక ఎక్కువ లంచాలు తీసేసుకుంటాడు. అధికారి గనుక చాలా స్వార్థ ప్రయోజనాల కోసం తన అధికారాన్ని ఉపయోగించేసుకుంటాడు. నో, కాదు. ఇతడు బహుధర్మ కార్యాలు చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇది ఇతను గూర్చి వెళ్ళిన విట్నెస్, సాక్ష్యం. కొర్నేలి గూర్చి ఇలా వెళ్ళింది, నోవహు గురించి ఇలా వెళ్ళింది. ఇక్కడ ఉంటున్న సిమియోన్, సోమయోన్, సైమన్. మరి ఈ సైమన్ గురించి ఏం వెళ్ళింది అని అంటే, కొంచెం వెళ్ళింది. ఇతడు ఎలా గురించి ఏమన్నా సమాచారం దేవుని దగ్గరికి వెళ్ళిందా అంటే వెళ్ళింది. అయితే ఇతడు ఎలాంటి వాడు అంటే, యెరూషలేములో ఉంటున్నాడు. అంటే మహారాజు పట్టణంలో ఉంటున్నాడు. మొదటిగా నీతిమంతుడు. నీతిమంతుడు అనగానే దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు అని అర్థం. మీరు ఏదేదో ఎక్స్టెంట్స్కి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. క్రియల ద్వారా ఎవరో కూడా నీతిమంతులుగా తీర్చబడటం చాలా అరుదు. ఓకే, క్రియలు కూడా ఉన్నాయో లేదా దేవుని వాక్యాన్ని అంగీకరించాడు కాబట్టి నీతిమంతుడు. మొత్తం మీద ఈయన నీతిమంతుడు, దేవుని దృష్టిలో నీతిమంతుడు. అతడు నీతిమంతుడు. భక్తి కూడా ఉంది. భక్తి
దేవుడంటే భక్తి. ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కనిపెట్టేవాడు. ఇంకొక విషయం ఏంటి అంటే పరిశుద్ధాత్ముడు అతని మీద ఉండెను. దేవుని కొరకు నువ్వు ఏమైనా నేనేమైనా ఒక కార్యం చెయ్యాలి అని అంటే, పనులు చెయ్యాలి అంటే దేవుడు ఎంచుకున్నవి, మనం ఎంచుకున్నవి కాదు. పరిశుద్ధాత్ముడు మనతో ఉండాలి. ఇదిగో ఇతనితో ఉన్నాడు, ఈ సుమయోనుతో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. మరి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి ఇంకా ఏ కార్యమైనా అద్భుతాలు చేసేస్తారు అనుకోకండి దయచేసి. మనకి ఎప్పుడు కూడా ఏం కావాలి అంటే ఆ ఇశ్రాయేలీలు అక్కడ ఈ ఆ క్రీస్తు వారు ఉన్నప్పుడు సూచిక్రియను అడుగుతున్నారు చూసారా, అలాంటివి అడగండి. ఈ దుష్టతరం వారు సూచిక్రియను అడుగుతున్నాడు అంటారు. కనుక పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనగానే ఏంటి మనకి ఏమి ఇవ్వబడుతుంది అనేది కూడా జాగ్రత్తగా ఆలోచన చేయగలం. క్రీస్తును చూడక మునుపు మనము పొందడని అతనితో పరిశుద్ధాత్మదే చెప్పాడు. క్రీస్తును చూడక మునుపు నువ్వు చనిపోవని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. ఆత్మవశుడై అంటే ఆత్మ ఆయన దగ్గర ఉంది, లోపలికి వచ్చాడు. ఇది మీరు గమనించాలి. ఇది 8వ రోజు. క్రీస్తు వారి డైరీలో 8వ రోజు, ఆయన పుట్టిన తర్వాత 8వ రోజు ఏం జరుగుతుందో, ఏం జరగాలో దేవుడు దాన్ని రాసుకున్న దాని ప్రకారంగా ఈ సుమయోన్ రావాలి. వచ్చిన తర్వాత అప్పటికే క్రీస్తు వారు 8వ రోజు దేవాలయానికి వచ్చేటప్పటికి ఈ సుమయోను ఉండాలి. అతడు నీతిమంతుడై ఉండాలి, అతడు భక్తిపరుడై ఉండాలి, అతని మీద పరిశుద్ధాత్ముడు ఉండాలి. అతనికి ఒక ఆదరణ కూడా కావాలి. ఏంటంటే ఆదరణ కలిగించే మాట ఏంటంటే నువ్వు చచ్చిపోవు. క్రీస్తును చూడకుండా నువ్వు చనిపోవు. చూడండి ఎన్ని ఆధారాలు ఉన్నాయండి క్రీస్తు వారు పుట్టాడు అనటానికి. ఇవేమీ కాదనుకుని క్రీస్తు పుట్టలేదని ఒక కల్పితం అంటారు. నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు, వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వద్దు, ఇన్ని ఆధారాలు ఉన్నాయి. ఏమండి మాకు అసలు క్రీస్తు వారు పుట్టాడు అనడానికి ఆధారాలే కనబడట్లేదు, మీరేమన్నా బైబిల్ ప్రకారంగా చూపించగలరా అని సామరస్యంగా అడిగితే బాగుండేదండి. మన వాళ్ళు, మన ప్రియులు, వాళ్ళతో పాటు మరి చాలామంది దాన్నే ఆధారం చేసుకుని నమ్మే వాళ్ళందరికీ కూడా చెప్తాను, క్రీస్తు వారిని చూడకుండా నువ్వు చనిపోవు అని. ఆ రోజు ఎవరి కోసమైతే కనబడుతున్నారు, వీళ్ళందరూ ఎవరండి? ఇశ్రాయేలీలలో ఉన్న వాళ్ళే కదా. సిమియోన్ అనే ఆయన కూడా ఇశ్రాయేలీలకు చెందిన వాడే. అందులోనూ ఇక్కడ ఉంటున్నాడు అంటే యెరూషలేములో ఉంటున్నాడు. యెరూషలేములో అక్కడ దేవుని పిల్లలైన వాళ్ళతో పాటు ఉంటూ దేవాలయంలోనికి ఎలా వస్తున్నాడు అంటే పరిశుద్ధాత్మ నిండిన వాడే వస్తున్నాడు. ఇశ్రాయేలీల యొక్క ఆదరణ కలగాలి, దాన్ని నేను చూడాలి అనుకుంటున్నవాడు. ఇతన్ని దేవుడు సిద్ధపరిచాడు. దేనికోసం అంటే నువ్వు చూడాలి అంటే ప్రవక్తల నోట పలికిన మాటలు నెరవేర్చటం కూడా. ఇది యేసుక్రీస్తు వారిని ఎవరో గుడ్డిగా అప్రూవ్ చేశారండి అనటానికి ఇక్కడ లేదు. ఇక్కడ ప్రవక్త, వాళ్ళల్లో ఉన్న ప్రవక్త ముందుగానే తెలియజేస్తున్న మాటలు, ఆత్మపూర్ణుడై పలుకుతున్న మాటలు. దీన్ని కూడా నువ్వు కాదు, లేదు, వద్దంటానికి నువ్వెవరు? అక్కడ దేవుడు అప్రూవ్ చేస్తాడంట. కనుక ప్రియులారా,
ఈ మాటలను మీరు ఒకసారి పరిశీలన చేయగలిగితే ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించి పలికాడు. తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఎవరిని? యేసుక్రీస్తు వారిని. యేసుక్రీస్తు వారిని తీసుకొని పలుకుతున్న మాటలు. ఈ ఈ మాట చొప్పున సమాధానము నీ దాసునికి ఒనిచ్చుచున్నావు. ఇప్పుడు నీ మాటల చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరుచుటకు వెలుగు 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 చీకట్లో ఉండిపోయారు వాళ్ళు, నేను వెలుగ్గా. నీ ప్రజలైన ఇశ్రాయేలీలు వాళ్ళకేమో మహిమగా, నీవు సకలమైన ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను కన్నులారా చూచితిని. కన్నులారా. ఏంటి మాటలన్నీ చెప్పేస్తున్నారు? ఎవరు అసలు దేనికండి ఇవన్నీ? వీళ్ళకి ముందున్న వాళ్ళకి ఏం తెలుసండి ఇవన్నీ? యోసేపుకి ఏమీ తెలీదు, మరియకు కూడా ఏంటో. అంటే వీళ్ళు వింటున్నారు, చూస్తున్నారు, వీళ్ళ కళ్ళ ముందు జరుగుతున్నారు. కానీ ఈ మాటలకి పోతున్నారు ఒక్కొక్కటి. ఆ రోజు గొర్రెల కాపర్లు రావటం కానీ, ఇక్కడ సిమియోను రావటం కానీ, వాళ్ళని సిమియోను దీవించాడు. అనేకుల హృదయాలోచనలను బయలుపరచుటకు ఇశ్రాయేలు అనేకులు పడటానికి, ఇశ్రాయేలు అనేకులు తిరగటానికి వివాదాస్పద గుర్తుగా ఉంటాడమ్మా ఈయన. ఏమనుకుంటున్నావు ఈయన గురించి నువ్వు? మరియా, నీ హృదయంలో కూడా ఖడ్గం దూచుకు వెళ్ళిపోతుంది. భవిష్యత్తు చెప్పేస్తున్నాడండి. ఎంత భవిష్యత్తు చెప్పాడో చూడండి. యేసుక్రీస్తు గారి గూర్చిన విశేషాలను ఎన్ని ఇవన్నీ ఎలా చెప్పగలుగుతారు? దేవుని ఆత్మ లేకపోతే ఎలా చెప్పగలుగుతారు? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని ఆత్మ ద్వారానే ఈ సందర్భాలన్నీ కూడా చెప్పగలుగుతాం. దేవుడే తన ఆత్మ ద్వారా ఇవన్నిటిని చెప్పించాడు. చెప్పించే టైంకి సిమియోను ఎలా ఉన్నాడు అని అంటే నీతిమంతుడిగా ఉన్నాడు, భక్తిపరుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా ఆదరణ కాస్త కలిగిన వాడిగా ఉన్నాడు ఇక్కడ. కనుక ప్రియులారా, దేవుని ద్వారా ఏ చిన్న పని కార్యక్రమం చెయ్యాలి అన్నా, నీ చేతిలోనికి దేవుని కార్యం రావాలి అన్నా, దేవుడు నీకు అవకాశాన్ని ఇవ్వాలి అనుకున్నప్పుడు నీ దగ్గర ప్రీ క్వాలిఫికేషన్స్ కొన్ని ఉండాలి. ఈ సమయంలో పరిశుద్ధాత్ముడు నీ ద్వారా మాట్లాడించాలి అనుకున్నప్పుడు నీ దగ్గర ప్రీ క్వాలిఫికేషన్స్ ఉండాలి. దేవుడు నిన్ను ఎంచుకోవాలి అనుకుంటే, మనల్ని ఎంచుకోవాలి అనుకున్నప్పుడు, ఆ రోజు నోవహును ఎంచుకున్నప్పుడు కానివ్వండి, అబ్రహాంను ఎంచుకున్నప్పుడు కానీ, యోబుని తన పరీక్షలో నిలబెట్టాలి అన్నా కూడా అతడు ఎలాంటి వాడు? దేవుని నోట నీ మాట, నీవు పలుకున్న నీ పేరు చెప్పాలి అంటే నువ్వు నీతిమంతుడివై ఉండాలి. అక్కడ క్లియర్గా కనబడుతుంది. దేవుడు మన పేరు చెప్పాలి అంటే, ఆయన ఈయనకు కూడా పరలోకం ఇవ్వండి. ఎవరైనా పలానా రాంబాబు, పలానా రాజేంద్ర, పలానా రవీంద్ర, వీళ్ళకి పరలోకాన్ని ఇచ్చేయండి అని దేవుడు అనాలి. నువ్వు నేను అంటాం కాదు. పలానా ఆయనకి మంచి ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వాలి. వాళ్ళు చేసే కార్యాలు చాలా గొప్పవి.
పలానా వాళ్ళు చేసే కార్యక్రమాలు చాలా బాగుంటాయి, నాకు నచ్చుతాయి. నీతిమంతులైన వాళ్ళకి నెమ్మది పొందే స్థలాన్ని ఇవ్వండి అని అనాలి. దేవుడు తన నోట మన మాటలు, మన పేరు ప్రస్తావించాలి అంటే భక్తి ఉండాలి, అలాగే నీతిమంతులై ఉండాలి. ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. మరి మనం ఉన్నామా లేదా ఒకసారి చెక్ చేయండి. ఒక్క మాట పరిశుద్ధాత్మ చెప్పాలి అనుకుంటున్న మాట ఏదైనా మన ద్వారా మాట్లాడాలి అనుకుంటే ఆ చక్కటి ప్రక్రియ జరగాలి అన్న. ఇక్కడ ఎన్ని మాటలు ఉన్నా, ఇది కేవలం కొన్ని మాటలు, కొన్ని ప్రస్తావనలు. జస్ట్ ఈ పనికి కూడా దేవుడు ఎవరిని పడితే వాళ్ళు ఇచ్చుకోరు. పరిశుద్ధులను, పరిశుద్ధాత్మ పూర్ణులను, నీతిమంతులను, భక్తిపరులనే ఎంచుకుంటాడు. అలా ఎంచుకోబడిన మనం దాన్ని కంటిన్యూ చేయగలగాలి. ఆయన చెప్పిన ఏ ఆదరణ కొరకైతే ఆయన ఎదురు చూశాడో మనం కూడా ఆయన రక్షణను ఎదురు చూస్తూ, ఆయన రాకడను ఎదురు చూస్తూ ముందుకు సాగిపోయేవారుగా ఉండాలి అని ప్రభు పక్షాన ఆయన రాయించిన మాటలను వివరించడానికి, తెలుసుకోవటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, ఈవేళ మరి సాయంకాలం జరిగే సభ ఏదైతే ఉందో దాంట్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. అలాగే సభకు మరి చక్కటి సహాయాన్ని చేయదలిసిన వారు అందరూ కూడా వచ్చి మీ సహాయాన్ని అందించడం ద్వారా అనేక మందికి వాక్యాన్ని తెలియజెప్పే, ఆయన సమకూర్చండి అని చెప్పిన జనులందరినీ ఒక దగ్గరికి తీసుకురండి, దాన్ని దేవుని మాటలు తెలియజేయండి అని లేఖన భాగాలలో ఏ మాటలు అయితే ఉన్నాయో ఆ మాటలను నెరవేర్చే ప్రక్రియలో మన ప్రియులు ఉండగా మనం మన వంతు పాత్రను చేసి, మన వంతు సహకారాన్ని అందించి దేవుని కార్యక్రమాలలో మనది కూడా పాలి భాగస్థలం అవటానికి ఇది ఒక చక్కటి అవకాశం. కనుక ఇటు అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు సాగగలిగే చక్కటి అవకాశాన్ని జారవిడుచుకోకుండా ప్రియులందరూ కూడా దేవుని కార్యక్రమాల్లో ఉండవలసిన వారందరూ కూడా ఉండి ముందుకు సాగాలని మరి తెలియజేస్తూ ప్రార్థనతో మరి కార్యక్రమాన్ని ముగించుకుందాము. మన మధ్యలో నీలిమ వారు ఉన్నారు, వారి ప్రార్థనతో ఈ సెషన్ ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం అండి. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభునైనా జ్ఞానమైన మాటలు వినటానికి ప్రభునైనా మాకు సమయాన్ని ఇచ్చారు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రములు ప్రభునైనా. నాయన ఎన్నో అర్థం కాని విషయాలు ప్రభునైనా మీ కుమారుల ద్వారా మాకు తెలియజేస్తున్న విధానానికి మీకు వందనాలు, స్తోత్రములు ప్రభునైనా. నాయన మాకు పని అప్పగించాలి అని అంటే గనక మేము ఎలా ఉండాలనే విషయాన్ని దినాన్ని మేము నేర్చుకున్నాం తండ్రి. మీకు వందనాలు, స్తోత్రములు ప్రభునైనా. ఆ విధంగానైనా ఇక్కడున్న మేము అందరం ఉండగలిగినట్టు కృపను దయచేయండి నాయన. నాయన చెప్పనై ఉన్న మీ కుమారులకు నాయన మంచి జ్ఞానం ఇస్తున్నందుకు మీకు వందనాలు ప్రభునైనా. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నాయన కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని నాయన జరగనై ఉన్న మీటింగ్ అంతటిలో కూడా నాయన మీరే కృప చూపించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు, సెలవు.